బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. నిరసనల పర్వం పీక్ స్టేజ్ ను మించిపోయింది. సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన రచ్చ నేపాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను తగలబెట్టే వరకు చేరింది. ప్రధాని రాజీనామాతోనూ నిరసనకారులు శాంతించకపోవడంతో దేశం సైన్యం చేతుల్లోకి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో 22 మందికి పైగా మృతి చెందారు. ఇక కాఠ్మండులో నిరవధిక సమ్మె జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నేపాల్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. నిరసనల పర్వం పీక్ స్టేజ్ ను మించిపోయింది. సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన రచ్చ నేపాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను తగలబెట్టే వరకు వచ్చింది. ఇక ప్రధాని రాజీనామాతోనూ నిరసనకారులు శాంతించకపోవడంతో దేశం సైన్యం చేతుల్లోకి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో 22 మందికి పైగా మృతి చెందారు. ఇక కాఠ్మండులో నిరవధిక కర్ఫ్యూ విధించారు. నేపాల్లో ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో అప్రమత్తమైంది.